జంజారెడ్డిగూడెం మండలం తోటపై శివారు లక్ష్మీపురం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తాడేపల్లిగూడెంలో ఓ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 8 మంది విద్యార్థులు అద్దెకి కారు తీసుకుని భద్రాచలం వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. కోమటి స్వామి అక్కడక్కడే మృతి చెందాడు. ప్రమోద్, అజయ్, రాహుల్, హరిహరన్, హేమంత్ గాయపడ్డారు. దీనిపై పోలీసు వివరాలు సేకరిస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో జాతీయ రహదారిపై పెట్రోల్ బాటిళ్లతో చిరు దుకాణ యజమానులు రాస్తారోకో చేశారు. రోడ్డు ప్రక్కన చిన్న చిన్న దుకాణాలను తొలగించాలని అధికారులు చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. దుకాణాలు తొలగిస్తే ఉపాధి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. జంగారెడ్డిగూడెం ఇంటర్ విద్యార్థిని సూసైడ్. జంగారెడ్డిగూడెంలో బుధవారం విషాద ఘటన జరిగింది. తల్లిదండ్రులు వేరుగా ఉంటున్నారని ఆలు అలేకియా అనే బాలిక ఉరివేసుకుని మృతి చెందింది. ఈ ఘటనపై ఎస్ఐ జబీరు వివరాల ప్రకారం రవి నాగదుర్గాదేవి దంపతులు వీరి మధ్య ఏర్పడిన విభేదాలతో విడిగా ఉంటున్నారు. కుమార్తె అలేఖ్య అమ్మమ్మ ఇంటి వద్ద ఇంటర్ చదువుతుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుందని, తన మృతితోనైనా తల్లిదండ్రులు కలిసి ఉండాలని లేఖ రాసిందన్నారు. ద్వారకాధర్మ మండలం పంజడిగూడెంలో అప్పుల బాధ భరించలేక తడపల ప్రశాంత్ అనే యువకుడు గత మంగళవారం రాత్రి పురుగు మందు తాగాడు. భార్య అనూష ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించింది. చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందాడు. ప్రశాంత్ సొంత ఊరిలో భీమడోలు ఒక హత్య కేసులో ముద్దాయిగా ఉన్నాడు. భార్యతో కలిసి 3 నెలలుగా పంజడిగూడెంలో బంధువులు ఇంటి వద్ద ఉంటున్నాడు. అప్పులు తీర్చే దారి లేక ఇలా చేశాడని ఎస్ఐ టి సుధీర్ కేసు నమోదు చేశారు.